దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. తన అద్భుతమైన సినిమాలతో తెలుగు సత్తాను ప్రపంచ వేదికపై సగర్వంగా నిలిపాడు. బాహుబలితో ప్రపంచ దేశాలు తలెత్తి తెలుగు సినిమా వైపు చూసేలా చేశారు రాజమౌళి. RRR చిత్రంతో ఆ స్థాయిని మరింత పెంచాడు. RRR చిత్రంలోని నాటు పాట ఆస్కార్ సాధించడంతో భారతవని పులకరించిపోయింది. ప్రతి తెలుగుడు సగర్వంగా ఇది మా తెలుగు సినిమా అని చెప్పుకునే రోజుల్లో చరిత్రలో నిలిచింది. ఇక ఈ సినిమాతో రాజమౌళికే కాక అందులో పనిచేసిన టెక్నీషియన్లు, నటీనటులు కూడా బాగా గుర్తింపు తెచ్చిపెట్టింది. వారిని, వారి పనితనాన్ని ప్రపంచానికి తెలియచేసేలా చేసింది. RRR నిర్మించడానికే కాక సినిమా ప్రమోషన్ కి కూడా చిత్ర బృందం భారీగానే ఖర్చు పెట్టింది. అయితే పెట్టిన దానికి 10 రెట్లు అధికంగా సంపాదించి పెట్టింది ఈ సినిమా. హాలీవుడ్ లో ఈ సినిమాకి బాగా క్రేజ్ ఏర్పడేలా చేశారు రాజమౌళి. ఈ సినిమా ప్రమోషన్ల కోసం అక్కడ మీడియా సంస్థలు అంతలా పోటీ పడ్డాయంటే తెలుగు సినిమా ఏ రేంజ్లో ప్రపంచ దేశాలకు చేరిందో మనం అర్థం చేసుకోవచ్చు. RRR సినిమాకు ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చిన గుర్తింపు చూసి రాజమౌళి RRRకు సీక్వెల్ తీయాలని అనుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. ఆయన చెప్పారు అంటే అది ఖచ్చితంగా చేస్తారనే విషయం తెలిసిందే. ఆయన కొంతకాలం పడుతుంది. RRR సినిమా ఇప్పట్లో ఉండదని అర్థమవుతోంది. సుమారు 5 ఏళ్ల తర్వాత ఈ సీక్వెల్ పట్టాలెక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో సినిమాని అనౌన్స్ చేశారు. ఈ సినిమా వచ్చే ఏడాది నుంచి సెకండ్ హాఫ్లో స్టార్ట్ చేస్తారని సమాచారం. అంటే సినిమా షూటింగ్ ముగిసి పోస్ట్ ప్రొడక్షన్, ఎడిటింగ్ ఇలా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యేసరికి 2026కు చేరుతుంది. ఇక సినిమా 2027లో రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. రాజమౌళి సినిమా అంటే ఆ మాత్రం టైం పడుతుంది కదా. ఇతర సినిమా లాగానే మహేష్తో చేసే సినిమా కూడా భారీ ప్లాన్ చేస్తున్నారట జక్కన్న. కాబట్టి మహేష్ బాబుతో వచ్చే సినిమా అయిన తర్వాత RRR 2ని మొదలు పెడతారు. అయితే RRR 2 సినిమా కోసం మరోసారి రామ్ చరణ్, ఎన్టీఆర్లు కలిపి మల్టీస్టారర్ చేస్తే మాత్రం మళ్లీ బాక్సాఫీస్ రికార్డులు మోతమోగిపోతాయి. RRR కన్నా మించిపోతుందని సినీ విశ్లేషకులు అంటూ ఉన్నారు. అయితే అన్ని ఏళ్ల గ్యాప్ రావడంతో RRR హైప్ తగ్గిపోతుందని మరికొంతమంది అంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ జక్కన్న మాత్రం ప్రస్తుతం మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉన్నారు. కాబట్టి మహేష్ సినిమా తర్వాత RRR ఉంటుందనే వాస్తవం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.